ఒకే దేశం ఒకే ఎన్నికపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక అందజేసింది. 2029లో దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనంటూ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలతో జరపడంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కోవింద్ కమిటీ తేల్చింది. ఒకేసారి ఎన్నికల కోసం కోవింద్ కమిటీ నిర్దిష్ట సిఫార్సులు చేసింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని చెప్పింది. పలు కీలక సిఫార్సులు, విస్తృత సంప్రదింపులు, సమావేశాలు, అభిప్రాయ సేకరణ అనంతరం 8 భాగాలు 18,000 పేజీలతో కోవింద్ కమిటీ నివేదిక రూపొందించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక సారాంశం ఏంటి? కృష్ణ. సుమిత్ర, రామ్నాథ్ కోవింద్ కమిటీ మొత్తం 5 ప్రధానమైనటువంటి సిఫార్సులు చేసింది. సెప్టెంబర్ 2, 2023 ఏర్పాటైనటువంటి ఈ కమిటీ మొత్తం 191 రోజుల్లోనే ఈ నివేదికను అందజేశారు. 8 వాల్యూమ్స్ లో 18,626 పేజీలను ఇందులో ఇవ్వటం జరిగింది నివేదిక. కోవింద్ తో పాటు ఈ కమిటీలో హోంశాఖ మంత్రి అమిత్ షా, మాజీ రాజ్యసభలో ఎల్ఓపీ అయినటువంటి మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్, 15వ ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ కాశ్యప్, అదేవిధంగా హరీష్ సాల్వే, సివిసి మాజీ కమిషనర్ సంజయ్ కొఠారి, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హెచ్ఎల్సీ సెక్రటరీ డాక్టర్ నితీష్ చంద్ర ఉన్నారు. వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నటువంటి ఈ కమిటీ ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నివేదికను అందజేశారు. ఇందులో ప్రధానంగా 5 సిఫార్సులు చేయడం జరిగింది. ఒకటి, అసెంబ్లీ, లోక్సభ ఈ రెండింటికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు, జమిలీ ఎన్నికలు అన్నది ప్రధానమైనటువంటి సిఫార్సు. రెండో సిఫార్సు, ఈ ఎన్నికలు అయిన తర్వాత, జమిలీ ఎన్నికలు అయిన తర్వాత 100 రోజుల్లోనే పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లు కూడా నిర్వహించాలని కూడా మరో సిఫార్సు చేసింది. మరో ముఖ్యమైనటువంటి అంశం, అనివార్య కారణాల వల్ల, ఏదైతే 3వ సిఫార్సు అనివార్య కారణాల వల్ల హంగు లేదా అవిశ్వాస తీర్మానం కారణంగా ఒకవేళ రద్దు అయితే, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ రద్దు అయితే, ఆ మిగిలిన 5 ఏళ్ల కాలానికి మాత్రమే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు మధ్యలో ఏదైనా సరే ఒక ప్రతి లోక్సభకు కూడా రాష్ట్రపతి అపాయింటెడ్ డేని ఇవ్వబోతున్నారు. పైన ఆ అపాయింటెడ్ డే లోపు గనక హంగ్ అసెంబ్లీ కానీ లేకపోతే హంగు ద్వారా లేదా అవిశ్వాస తీర్మానం ద్వారా అసెంబ్లీ లేదా పార్లమెంట్ రద్దు అయితే మిగిలిన 5 ఏళ్ల కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి సిఫార్సు అని చెప్పొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు 2028తో తెలంగాణ అసెంబ్లీ ముగిసిపోతుంది. అసెంబ్లీ కాలం ముగిసి మరో 6 నెలల పాటు ఈ యొక్క ఎన్నికలు 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే 6 నెలలకు మాత్రమే అక్కడ ఎన్నికలు 6 నెలల ముందు జరపాల్సి ఉంటుంది తెలంగాణ ఎన్నికలు. అందుకు 6 నెలల పాటు కొంత పొడిగించే అవకాశం ఉంటుంది. మిగతా టైంలో ఆ తర్వాత 2029 తర్వాత జమిలీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత మధ్యలో కనుక ఏ అసెంబ్లీ అయినా ఏ లోక్సభ అయినా రద్దు అయితే ఆ మిగతా 5 ఏళ్ల కాలానికి మాత్రం ఉంటుంది. ఆ మేరకు అపాయింటెడ్ డే కూడా రాష్ట్రపతి చెప్పాలి అని కూడా అందులో చెప్పారు. ఇక 4వ ముఖ్యమైనటువంటి సిఫార్సు, స్టేట్ కి సెంటర్ కి రెండింటికి కూడా ఏ ఎన్నికలకైనా సరే ఒకే ఓటర్ గుర్తింపు కార్డును ఇవ్వాలి అని కూడా సిఫార్సు చేయడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి అంశం 5వది, దీనికి సంబంధించి ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క స్పిరిట్ ని దెబ్బతించకుండా మినిమం అమెండ్మెంట్స్, రాజ్యాంగానికి కొన్ని కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ చేయాలి. ఆ అమెండ్మెంట్స్ ఏమేంటి అనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. మరో పక్క మొత్తం ఈ అభిప్రాయాలు వీటిపైన జమిలీ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. 47 రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటే అందులో 32 పార్టీలు జమిలీకి మద్దతుగా తమ అభిప్రాయం తెలియజేశాయి. 17 పార్టీలు మాత్రం జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా చెప్పాయి. అందులో ఇండియా కూటమిలోని పార్టీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ, ఆప్ లాంటి పార్టీలు మొత్తం 15 ఈ జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా తమ అభిప్రాయం తెలియజేశాయి. మొత్తం ప్రజల నుంచి కూడా 21,558 మంది రెస్పాండ్ అయ్యారు. అందులో 80% మంది కూడా జమిలీకే
జల్దీగా బాగుంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలిపారు. మరొక సుమిత్ర, ఈ కమిటీ 4 మాజీ సీజేఐలను, 12 మంది హైకోర్టు సీజేఐలు, 4 మాజీ ఎన్నికల కమిషనర్లు, 8 స్టేట్ ఎన్నికల కమిషనర్లు, Right. లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వీళ్ళందరినీ కూడా సంప్రదించారు. వాళ్ళు కూడా జమిలీకి అనుకూలంగా ఇచ్చారు. బిజినెస్ ఆర్గనైజేషన్ సిఐఐ, ఫికీ, అసోచామ్, ప్రముఖ ఆర్థిక నిపుణులు వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఆర్థిక రంగం ప్రభావం అంటే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఆర్థిక రంగంపై పడే ప్రభావాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రతిసారి ఎన్నికలు జరగటం వల్ల ద్రవ్యోల్బణం పైన, ఆర్థిక మందగమనం పైన వాటి ప్రభావం చూపుతాయి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది జమిలీ ఎన్నికలకే మొగ్గు చూపినట్టుగా ఈ నివేదికలో స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.